ఈరోజేనంట యేసయ్య పుట్టింది. యేసయ్య జన్మించే భూలోకమందు ఎంతో సంతోషమంట. కాబట్టి ఈ దినాన ప్రత్యేకముగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి, ఆయన పాదముల దగ్గరికి వచ్చాం. ఆయన పాదముల దగ్గరికి వచ్చినటువంటి మనమందరం కూడా ఎట్లా ఉండాలంట? సంతోషంగా, ఆనందంగా ఉంటేనే క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు యేసయ్య ఇస్తాడు మనకి. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొడదాం, దేవుని మహింపరచుదాం, దేవుని గణపరచుదాం, దేవుణ్ణి హెచ్చించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలందరూ కూడా ఒక పాట పాడడానికి రెడీగా అందరం పాడదాం, చప్పట్లు కొడదాం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అనుక్షణం అతిశయము ఆనందము నీవే ఆరాధన నీవే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని నన్ను స్థిరపరచా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ప్రాణ స్తుతి మహిమలు నీకే. కుమార పరిశుద్ధాత్ముడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఆది సంభూతుడా నీవునే నీవని ప్రియక దేవా ఆది సంభూతుడా
పరిశుద్ధ గ్రంథములో నుండి 117వ కీర్తన చదువుకుందాం. 117వ కీర్తన చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. ఆఖరి వచనం మళ్ళా చదువుదాం. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇంకా గట్టిగా, దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఈ దినము ఇక్కడ చూసినట్లయితే, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ దినము క్రిస్మస్ దినము. ఈ దినమున ప్రపంచమంతా కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి దినమై ఉంటుంది. ఈ దినము ప్రత్యేకముగా మనుషులందరికీ, ప్రజలందరికీ కూడా ఏ దినమంట? శుభదినము, సంతోషమైనటువంటి దినము, మేలు చేసినటువంటి దినము, ఉపకారములు చేసినటువంటి దినమై ఉంటున్నది. ప్రియులారా, ఈ దినాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఈ దినాన ప్రత్యేకముగా దేవుని మందిరాల్లోనికి వెళ్ళి దేవుని స్తుతి చెల్లిస్తుంటున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడుగున్నటువంటి దేవాది దేవుణ్ణి మనమందరం కూడా ఆత్మ చేత నింపి, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినట్లయితే మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. అందరం కూడా మన రెండు చేతులను పైకెత్తి ఈ యొక్క క్రిస్మస్ దినమున మనకి గొప్ప రక్షణనిచ్చినటువంటి దేవాది దేవునికి, మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినటువంటి, జీవము కలిగినటువంటి ఆ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములను పరిహరించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి ఈ దినాన 2013 సంవత్సరాలకు పూర్వమే నిన్ను నన్ను రక్షించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రములు ప్రభా. నా పాపాల నిమిత్తం, మా పాపాల నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చి ప్రభువా అయా శాపము నుండి విడిపించావు, పాపము నుండి విడిపించావయ్యా. పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి ఇవ్వడానికి నీ కృప చూపించావు నాయన. మనం అందరం కూడా మౌనంగా ఉండకుండా స్తుతి చెల్లిద్దాం. అందరం కూడా స్తోత్రములు అనండి. స్తోత్రములు, స్తుతి, స్తుతి, మహిమ, ఘనత నీకే యేసయ్యా, నీకే వందనాలు. స్తుతి, ఘనత, మహిమ మీకే ప్రభువా. నా కోసం, మా కోసం ప్రభువా అయా ఈ లోకములో జన్మించిన దేవుడవు. ఆ జన్మదిన సందర్భంగా మేమందరంగా కూడా ప్రభువా మీ నామాన్ని గుర్తు చేసుకుంటున్నాం, మీ యొక్క కృపను గుర్తు చేసుకుంటున్నాం, నీ వాత్సల్యతను గుర్తు చేసుకుంటున్నాం. నీ కృపాక్షేమములు మా కుటుంబాలకు ఇచ్చి, ఇదిగో నాయన గడిచినటువంటి క్రిస్మస్ దినము నుండి ఈ క్రిస్మస్ దినం వరకు కృపాక్షేమములు ఇచ్చిన ఆయన మమ్మలను సజీవులుగా ఉంచిన దేవా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రములు, స్తోత్రములు. మా కుటుంబాల్లో చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రాలు. మా బిడ్డల పట్ల చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రాలు. మాకిచ్చిన సమస్తం పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో సియోనులో ఉన్న ప్రతి కుటుంబం పట్ల, ఈ లోకములో నిన్నరిగిన ప్రతి కుమారుడు పట్ల, కుమార్తె పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు ఇచ్చిన దేవా, ఆయుస్సునిచ్చిన దేవా, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా, క్షేమాన్ని ఇచ్చిన దేవా, మరి యొక్క క్రిస్మస్ దినాన్ని చూడడానికి నీ కృపనిచ్చిన దేవా నీకే స్తోత్రములు ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతో మంది నశించిపోయారయ్యా. నీ మహాకృప మా మీద ఎంతో హెచ్చుగా ఉన్నది కనుక నీ మహాకృప నా మీద, మా మీద ఇచ్చినందుకు స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.
సియోనులో దేవుని స్తుతించుట ఎంతో మంచిది, ఎంతో మేలుకరమైనటువంటిది. ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు మనకందరికీ అనుగ్రహింపచేసి, దీవించి, ఆశీర్వదించి, తన కృపలు భద్రపరిచి, కాచి, కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం కొట్ల నీ ఉద్యోగ రీతిలో, నీ ఆరోగ్య విషయంలో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, ప్రతి సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలన్నీ కూడా నీ మీదికి వచ్చినప్పుడు, ఈ 2013 సంవత్సరంలో భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నానని చెప్పినటువంటి జీవము కలిగినటువంటి దేవాది దేవుడు, ఆయన ఎన్నిసార్లు నీవు నేను మనమందరము స్తుతించినా ఆయన రుణము మనము తీర్చుకోలేము. కాబట్టి మనము స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవాది దేవునికి ఆత్మ చేత నింపబడిన వారమై, ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. ఒక విగ్రహంలాగానో, ఒక నోరు లేని పక్షిలాగానో, ఒక నోరు లేని జంతువులాగానో సియోను ప్రార్థనా మందిరంలో కూర్చుంటే దీవించడు, ఆశీర్వదించడు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక నీ పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నువ్వు సజీవు లెక్కలో ఉన్నావంటే దేవుని ఉచితమైనటువంటి కృప. ఆ కృప లేనిదే నీవు బ్రతకలేవు. కృపచేతనే రక్షింపబడ్డావు, కృపచేతనే బ్రతుకుతున్నావు, కృపచేతనే జీవిస్తూ ఉన్నావు. ప్రియులారా, స్తుతించుట ఎంతో మంచిది, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. ఆ స్తుతి యాగం చేయాలంటున్నాడు దేవుడు. మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుని సన్నిధికి మనము ప్రత్యేకంగా వచ్చాం. ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినము, సంతోషకరమైనటువంటి దినం, ఇది ఆనందకరమైనటువంటి దినమాన్ని, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి వచ్చాం. దేవాది దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు, తన పోలిక చొప్పున తన స్వరూపములో మానవుణ్ణి చేసుకొని వాని నాసికారంధ్రములలో జీవవాయువునోది జీవాత్మనిచ్చినటువంటి దేవాది దేవుడు. మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ మహిమను ఇవ్వడానికి వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు, మాట తప్పే దేవుడు మాత్రము కాదు. ఆ దేవాది దేవుడు మాట తప్పక 2013 సంవత్సరాలకి పూర్వమే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యింటున్నాడు. కాలాలు, సమయాలు ఆయన చేతులు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, తగిన కాలములో తగిన రీతిగా ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి అంతయు కూడా ఆయన చేతుల్లో ఉన్నది. కాబట్టి 2013 సంవత్సరం క్రితమే ఆయన కన్యక గర్భమందు యేసుక్రీస్తుగా ఆయన జన్మించుంటున్నాడు. పిల్లారా, అది ఒక గుర్తింపైనటువంటి దినము, అది శ్రేష్టమైనటువంటి దినము, అది మానవాళికి మేలుకరము చేస్తున్నటువంటి దినము, అందరికీ సంతోషాన్ని ఇచ్చేటటువంటి దినము, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి దినము. పరలోకములోను భూలోకములోను సంతోషాన్ని, ఆనందాన్ని తెలియచేసుకున్నటువంటి ఆ దినము ఈ దినమై ఉంటున్నది. పిల్లారా, ఈ క్రిస్మస్ దినము, ఈ నెలంతా కూడా ఈ వేడుకలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రపంచమంతా కూడా జరుపుకుంటూనే ఉన్నారు, మనం కూడా జరుపుకుంటున్నాం. ప్రియులారా, ఇది ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి దినము. నీకు, నాకు, మనందరికీ సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఆ దినం అయి ఉంటున్నది. కాబట్టి
ఈ దినాన యేసయ్య పుట్టిన వెంటనే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసయ్య పుట్టినప్పుడు మొదటిగా జరిగింది ఏంటిదంటే, ఆకాశములో విచిత్రమైనటువంటి ఒక నక్షత్రము పుట్టినట్టుగా బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. యేసయ్య భూమి మీద పడిన వెంటనే ఆకాశములో ఒక నక్షత్రము పుట్టింది. అదొక అద్భుతకరమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది ప్రియులారా. ఆకాశములో చూసినట్లయితే నక్షత్రాలు కోట్ల కొలది ఉన్నట్లుగా మనము చూడగలము. ఆ నక్షత్రాలన్నీ కూడా రాత్రి వేళ మాత్రమే మనకి కనబడతాయి, పగలు వేళ మనకి కనబడవు. కానీ యేసయ్య పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రము పుట్టింది కాబట్టి దానిని జ్ఞానము కలిగినటువంటి వారు, శాస్త్రజ్ఞులు సమయోచితముగా కాలానుకాలముగా జరిగేటటువంటి గొప్ప కార్యాలను తెలుసుకునేటటువంటి కాల జ్ఞానులు వారిని దాన్ని చూసి గమనించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం ప్రియులారా. అది గొప్ప విశేషమైనటువంటి ఒక గుర్తు. అది ఆ యొక్క నక్షత్రము చూసినట్లయితే ప్రియులారా, దానికి భావనగా ఆ జ్ఞానులు ఆ పటములో ఆ గ్రంథములో వారు చూసినప్పుడు ఒక రాజు ఈ లోకములో పుట్టాడని ఒక గుర్తింపు కలిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఆకాశములో అంత విచిత్రమైనటువంటి ఒక నక్షత్రము పుట్టింది ప్రియులారా. దానిని పరిశీలన చేసినప్పుడు వారు ఒక రాజు ఈ లోకములో పుట్టి ఉంటున్నాడని వారు ఆలోచన చేశారు. గ్రంథాల్లో ఎన్నో 4000 సంవత్సరాల క్రితమే, 400 సంవత్సరాల క్రితమే, ఇంకా ఎక్కువ సంవత్సరాల క్రితమే ప్రవచనాలన్నీ కూడా చెప్పబడినవి. ఆ ప్రవచనాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ఆ యొక్క పుట్టిన వెంటనే, యేసయ్య పుట్టిన వెంటనే గొప్ప సాక్ష్యముగా ఒక నక్షత్రము ఆకాశములో పుట్టింటున్నది ప్రియులారా. దానిని చూసి ఒక గొప్ప రాజు ఈ లోకములో పుట్టాడని వారు గుర్తించారు. అదొక గొప్ప సంగతి. నిజమే, ఈ లోకములో చూసినట్లయితే ఒక ఇంటిలో ఎవరికైనా ఒక జన్మ అంటే ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలిగినప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి వారి గృహాల్లో జరుగుతూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక ఇంటిలో ఒక కుమారుడు పుట్టాడనుకోండి, పుట్టబోతున్నాడు అనుకోండి, అది సంతోషకరమైనటువంటిదా లేకుంటే ఆనందకరమైనటువంటిదా, ఎలాంటిది అనేటటువంటిది కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఒకరు గర్భాన్న పడిన వెంటనే కొన్ని సిగ్నల్స్ కనబడతా ఉంటాయి. కొంతమంది గర్భాన్ని పడిన తర్వాత, శిశువును జన్మించిన తర్వాత కొన్ని కారణాలు, కొన్ని విధేయతలుగా కనబడుతూ ఉంటాయి పిల్లారా. ఉదాహరణకి ఒక సాక్ష్యం చెప్పాలి నేను. నా కుమారుడికి 2-3 పిల్లలు. మొదటి కుమారుడు, రెండో కుమారుడు, ఆ రెండో కుమార్తె పుట్టిన తర్వాత మూడో కుమారుడికి గర్భములో పడటానికి సూచనలుగా ఉన్నాయి. ఈ సంగతి ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కార్యము జరిగిందో, మా ఇంట్లో 2 బాత్రూములు ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. ఒక బాత్రూంలోకి వెళ్ళి ఎవరికి తెలకుండా జారి పడిపోయాడు. జారి పడిపోయిన వెంటనే నడుముకి భయంకరమైనటువంటి దెబ్బ తగిలింది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సూచనలు, కొన్ని రకాలైనటువంటివి కనబడుతూ ఉంటాయి. కొన్ని సంతోషకరమైనవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి భయంకరమైన స్థితి జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో చూసాం మనం చాలా మంది. కొంతమంది పుట్టిన వెంటనే కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతకరంగా ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి.
కొంతమంది పుడితే కొన్ని అశుభ కార్యాలు, కొన్ని రకాలైనటువంటి బాధలు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఇట్లా జరుగుతామంటే భయంకరమైన పడిపోయిండు. ఆ నొప్పి ఆ నడుముకు తగిలిన వెంటనే అదే తలకు తగిలినట్టయితే బహు భయంకరంగా ఉండేది. ప్రార్థన చేశాం, ఏం చెప్పినా ఏమి లేదులే డాడీ అంటున్నాడు కానీ లేవలేకపోతున్నాడు. కొన్ని దినాలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు స్వస్థత కలిగించేశాడు. వెంటనే కారణం ఏంటంటే ఆ ఉన్న బాత్రూమ్ అంతా పగలగొట్టి వేరే మోడల్గా చేయించడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్కరు కలిగిన వెంటనే ఒక గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రియులారా. అదేవిధంగా తనే మా అబ్బాయి పుట్టినప్పుడు మా మామగారు అన్నాడు, తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆయన చెయ్యి చూసి, ఆయన చేతి మీద ఈ వేళ్ల మీద కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చూసుకున్నారా లేదో? జాతకం అనుకుంటున్నారు. అయ్యగారు ఏంటి వాళ్ళ క్రిస్టమస్ దినాన జాతకాలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? యేసయ్య పుట్టిన వెంటనే గొప్ప నక్షత్రము ఆకాశంలో పుట్టింది. ఆ స్టార్ని మన ఇంటిలో పెట్టుకుంటున్నాము. అప్పుడు మందిరాల మీద మాత్రమే పెట్టేవాళ్ళు కొంతకాల క్రితం, అవునా? ఇప్పుడైతే ఇంటింటికి స్టార్ అయి ఉంటుంది. ఇంటింటికే స్టార్ కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఉంటున్నాయి అంటే ప్రతి చోట స్టార్ పెడతా ఉన్నారు, ప్రతి చోట క్రిస్మస్ ట్రీ పెడతా ఉన్నారు పిల్లారా. ఆకర్షణీయమైనటువంటి దానిని చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దినాన్న ఆయన మా మామగారు బావగారు అవుతాడు అనమాట. రెండు రకాలుగా ఆయన చేయి చూసి తన చేతిలో 2 చక్రాలు ఉన్నాయ్యా అన్నాడు. ఏంటి 2 చక్రాలు ఉంటే ఏంటి? దో చక్రే దేశ సంచారి అన్నాడు. అంటే ఏంటి అర్థం? దేశాలంటా తిరుగుతాడని అర్థం. నిజమే ప్రియులారా, పుట్టిన తర్వాత కొంతమందికి ఉంటాయి సరైనటువంటివి. దోచక్రే దేశ సంచారి అంటే ఇప్పుడు ఆయన తిరిగేది అమెరికా, లండన్, ఫ్రాన్స్, రకరకాలుగా తిరుగుతూ గిరగిరా తిరుగుతున్నాడు. హైదరాబాద్లో ఎప్పుడుంటాడో తెలియదు, లండన్లో ఎప్పుడుంటాడో తెలియదు, అమెరికాలో ఎప్పుడుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నాడు? మా మామగారు ఏమైనా జాతకం చూసాడు? కానీ ఆయనకు కొన్ని అనుభవాలు, మన పెద్దవారు కొన్ని అనుభవాలు, కొంతమంది పుట్టారంటే కొంత ఆస్తి వస్తుంది అంటాడు. అంత క్రితం నేను రక్షింపబడక ముందు కొన్ని సినిమాలు చూశాను. ఒక కొడుకు పుడితేనంట ఆస్తి వచ్చిందంట, ఇంకొకడు పుడితేనంట ఆస్తి అంతా పోయిందంట, ఇంకొకటి పుడితేనంట ఉన్నదంతా ఓడుచుకొని పోయిందంట అని పాట ఉండేది ఒకటి, అది గుర్తురాట్లా నాకు ఇప్పుడు. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్కరు పుడితే ఒక్కొక్క విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. దోచక్రి దేశ సంచారి అంటే ఆయన తిరుగుతూ ఉన్నాడు, వస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి అన్ని విధాలు కూడా, అన్ని విషయాల్లో కూడా దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి కృపాక్షేమలతో నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణము మేము తీర్చుకోలేము ప్రియులారా. ఆ మహాకృపను బట్టే దేవుని బిడలుగా చేసి, దేవుని కుమారులుగా చేసి, అయా మీరు నా పాత్రలుగా వాడబడాలని నియమించినటువంటి దేవాది దేవునికి ఈ దినాన మరొకసారి ఆయనకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాను. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా కుటుంబాల్లో పిల్లలు వచ్చినప్పుడు, కలిగినప్పుడు రకరకాలుగా ఉండేవి. కాబట్టి యేసయ్య ఈ లోకములో పుట్టినప్పుడు మొదటిగా జరిగింది ఏంటంటే, ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నటువంటి శాస్త్రజ్ఞులు, జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రానికి రాత్రి పగలు కూడా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వెలుతురు ఉండేటటువంటిది ప్రియులారా. దాన్ని కనుగొన్నారు వాళ్ళు. దాన్ని కనుగొని అసలు శాస్త్రులు, పరిచయులు, ఈ జ్ఞానులు ఎవరి దగ్గర ఉంటారని మనం ఆలోచన చేసినట్లయితే రాజుల దగ్గర ఉంటారు. పూర్వకాలంలో రాజ్య పరిపాలన చేసే రాజుల దగ్గర కాలజ్ఞానులు అనేవారు ఉండేవాళ్ళు. ఆ కాలజ్ఞానులు ఆకాశంలో ఏమి విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది, భూమి మీద ఏమి జరగనయ్యింది, అవన్నీ కూడా రాజుకు చెప్పి కాలానుకూలంగా వారికి ఉన్నటువంటి దానిని బట్టి ప్రత్యేకముగా
మరి వాటిని శ్రేష్టముగా క్షేమముగా ఉండటానికి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి వారు ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు. చూసిన తర్వాత ఆ విచిత్రమైన దాన్ని బట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆయన కాలానుకాలముగా 2 సంవత్సరాలకు తరిమిల రాజు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి.